నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఒక పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు మనకు ఎలాంటి నాయకుడు కావాలి? హ్మ్. అంటే గట్టిగా ఆజ్ఞలిస్తూ వెంటనే చర్యలు తీసుకునేవాళ్ళా? లేక నిశ్శబ్దంగా ఉండి అందరి మాట వినేవాళ్ళా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనం సాధారణంగా మ్, వేగాన్ని, అధికారాన్ని బలంగా చూస్తాం గదా. అవును. కానీ నిశ్శబ్ద జ్ఞాని అయిన మంత్రి అనే కథల పుస్తకంలో విన్న మంత్రి అనే ఒక చిన్న కథ ఉంది. అది ఈ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. ఈరోజు మనం ఆ కథ గురించే లోతుగా చర్చించబోతున్నాం. ఆ కథలో నాకు బాగా నచ్చిన ఒక వాక్యం ఉంది. ఎక్కువసేపు వినేవారే ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. సరిగ్గా చెప్పారు. ఈ ఒక్క వాక్యం చుట్టూ మనం ఈరోజు మొత్తం మాట్లాడుకోవచ్చు. సరే, ముందు కథలోకి వెళ్దామా? తప్పకుండా. కథ నేపథ్యం చూస్తే ఒక శక్తివంతమైన రాజు. ఆయన ఆస్థానం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. మంత్రులందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. అవును. తమ గొంతు వినిపించాలని, రాజు దృష్టిలో పడాలని ఒకటే హడావిడి. ఆ గోల మధ్యలో ఒక మంత్రి మాత్రం పూర్తి నిశ్శబ్దంగా ఉంటాడు. బయటికి చూస్తే అది బలహీనతలా అనిపించొచ్చుగదా. నిజమే. అందరూ మాట్లాడుతుంటే ఈయనకేం తెలీదేమో అని అనుకునే ప్రమాదం ఉంది. కాని అది బలహీనత కాదు. అది ఒక వ్యూహమన్నమాట. అందరూ తమ శక్తిని మాట్లాడ్డం ద్వారా ఖర్చు పెడుతుంటే ఇతను వినడం ద్వారా శక్తిని, సమాచారాన్ని సేకరిస్తున్నాడు. అంటే ఒక రకంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఎగ్జాక్ట్లీ. ఆధునిక ప్రపంచంలో దీన్నే ఇన్ఫర్మేషన్ అడ్వాంటేజ్ అంటారు. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటుందో వాళ్లకే పరిస్థితులపై మంచి పట్టు ఉంటుంది. అదికాక అతను కేవలం ఆస్థానంలోనే వినడం లేదు, బయట ప్రపంచాన్ని కూడా వింటున్నాడు. అవును, అది చాలా ముఖ్యం. రైతులు, వ్యాపారులు, సేవకులు. చివరికి దారిన పోయే అపరిచితుల మాటలు కూడా. అంటే అతని జ్ఞానానికి మూలం పుస్తకాలు కాదు, ప్రజల నిజ జీవిత అనుభవాలు. సరిగ్గా అదే. దాన్నే గ్రౌండ్ ట్రూత్ అంటారు. అంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం. ఆ మంత్రి ఆ గ్యాప్ను వినడం ద్వారా పూరిస్తున్నాడు. సరే, ఇంత ప్రశాంతంగా ఉన్న కథలోకి ఒక పెద్ద సమస్య వస్తోంది. అదే కరువు. అవును, భయంకరమైన కరువు. నదులెండిపోయాయి, పంటల్లేవు, ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. రాజ్యం మొత్తం సంక్షోభంలో పడింది. సహజంగానే రాజు పరిష్కారం కోసం మంత్రుల వైపు చూస్తాడు. అప్పుడు ఎప్పటిలాగే గట్టిగా మాట్లాడే మంత్రులు ముందుకొస్తారు. అవును. మొదటి మంత్రి అంటాడు, ప్రజలపై పన్నులు పెంచుదాం, ఆ డబ్బుతో బయటి నుండి ధాన్యం కొందాం. హ్మ్, ఇంకో మంత్రి ఏమో సైన్యాన్ని పంపి ధాన్యమున్నవాళ్ల దగ్గర నుండి బలవంతంగా లాక్కుందాం అని సలహా ఇస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ రెండు పరిష్కారాలు టాప్ డౌన్ విధానంలో ఉన్నాయి. అంటే పైన అధికారంలో ఉన్నవాళ్లు నిర్ణయం తీసుకుని కింద ప్రజల మీద రుద్దడం. ఇవి చాలా అధికారంతో కూడుకున్నవి, భయం మీద ఆధారపడినవి. కరెక్ట్. ఇవి అహం నుండి, మాకు తెలుసు, మేము చెప్పింది ప్రజలు చెయ్యాలి అనే ధోరణి నుండి పుట్టిన ఆలోచనలు. ఆ సమయంలో అందరూ ఆ నిశ్శబ్ద మంత్రి వైపు చూస్తారు, అతనేం చెబుతాడా అని. అప్పుడు అతను ఎంతో ప్రశాంతంగా ఒకే ఒక్క మాట అంటాడు: వినాలి. వినాలి. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు కొంచెం సందేహంగా ఉంది. రాజ్యం ఆకలితో మండిపోతుంటే తక్షణ చర్యలు అవసరమైనప్పుడు మనం ప్రజల మాట వినాలి అని చెప్పడం సమయం వృధా చేసే పనిలా అనిపిస్తుంది. అవును, చాలా నిష్క్రియాత్మకంగా, అసమర్థంగా అనిపించదా? ఖచ్చితంగా అలా అనిపిస్తుంది. మిగతా మంత్రులు కూడా బహుశా అతన్ని చూసి నవ్వుకుని ఉంటారు. కాని ఇక్కడే నాయకత్వంపై మనకున్న అవగాహనను ఈ కథ ప్రశ్నిస్తుంది. ఎలా? ఆ మంత్రిది బాటమ్ అప్ విధానం. అంటే సమస్య ఎవరిదో వాళ్ల దగ్గర్నుండే పరిష్కారం వస్తుంది అని నమ్మడం. ఇది నెమ్మదిగా అనిపించినా చాలా ప్రభావవంతమైనది. ఎందుకంటే ప్రజలు దాన్ని తమ పరిష్కారంగా భావిస్తారు. అవును, వాళ్లు కూడా బాధ్యత తీసుకుంటారు. సరే, రాజు కూడా ఆ మంత్రి నిశ్శబ్దంలోనే ఏదో బలముందని నమ్మాడు. అతని సలహాకు ఒప్పుకున్నాడు. అప్పుడు మంత్రి ఏం చేశాడు? అతను చేసింది కేవలం వినడం కాదు, అది యాక్టివ్ లిజనింగ్, అంటే క్రియాశీలక శ్రవణం. అంటే కేవలం చెవులతో శబ్దాలు వినడం కాకుండా అవును, విన్నదాన్ని వాళ్లకు తిరిగి చెప్పడం, వాళ్ల భావోద్వేగాలను గుర్తించడం, స్పష్టత కోసం ఇంకా లోతైన ప్రశ్నలు అడగడం, ఇవన్నీ అందులో భాగం. ఒక ఉదాహరణ చెప్తారా? అతను కేవలం మీ దగ్గర ఎంత ధాన్యముంది అని అడగలేదు. బహుశా ఇలా అడిగుంటాడు: పంట నష్టపోయినందుకు మీరు పడుతున్న ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి మీ దగ్గర ఎలాంటి ఆలోచనలున్నాయో? ఆహా,
ఇలా అడిగినప్పుడు అతను కేవలం డేటాను సేకరించడం లేదు, నమ్మకాన్ని పెంచే ఒక మానవ సంబంధాన్ని నిర్మిస్తున్నాడు. సరిగ్గా అదే పాయింట్. ఇది ఎమోషనల్ డేటాను సేకరించడం లాంటిది. ప్రజల భయాలు, ఆశలు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కూడా సేకరించలేని డేటా ఇది. ఖచ్చితంగా. ఈ డేటానే అసలైన పరిష్కారానికి పునాది వేసింది. అలా ప్రజల మాటలు విన్న తర్వాత మంత్రి తిరిగి ఆస్థానానికి వచ్చాడు. అతను కనిపెట్టిన పరిష్కారం ఆశ్చర్యంగా చాలా సులభంగా ఉంది. ఏంటది? న్యాయమైన పంపిణీ మరియు నమ్మకం. అది అంత సులభంగా ఎలా పనిచేసింది? ప్రజలెందుకు ఒప్పుకున్నారు? అదే అసలు విషయం. ప్రజల దగ్గరికే వెళ్లి వినడం ద్వారా ఏ గ్రామంలో ఎంత ధాన్యం మిగిలి ఉంది, ఏ కుటుంబానికి ఎంత అవసరం అనే స్పష్టత వచ్చింది. హ్మ్, కొందరి దగ్గర అవసరానికి మించుంటే మరికొందరి దగ్గర అస్సలూ లేదు. ఈ అసమానతను అధికారంతో కాదు, ఒప్పించడంతో, నమ్మకంతో సరిచేయవచ్చని మంత్రి గ్రహించాడు. అద్భుతం. అంటే పరిష్కారం బయట నుండి రాలేదు. లోపలి నుండే, ప్రజల నుండే వచ్చింది. రాజ్యం నిలబడింది బలవంతంతో కాదు, సానుభూతితో, పరస్పర నమ్మకంతో. ఇది నాయకత్వంపై మనకున్న ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది కదా? నిజమైన నాయకుడు అంటే అన్ని సమాధానాలు తెలిసినవాడు కాదు. సరైన సమాధానాలు సహజంగా పుట్టుకొచ్చే వాతావరణాన్ని సృష్టించగలిగేవాడు. అయితే ఇక్కడొక చిన్న ప్రశ్న. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో, అంటే రాజ్యం మీద శత్రువుడు దాడి చేస్తున్నప్పుడు, ఇలా అందర్నీ అడిగి వింటూ కూర్చుంటే ఆలస్యమైపోదా? మంచి పాయింట్. అప్పుడు పరిస్థితి చేదాటిపోయే ప్రమాదముంది. అవును. కొన్నిసార్లు నాయకుడు త్వరగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది కదా? బహుశా 2 రకాల సమస్యలుంటాయి. శత్రువుల దాడిలాంటి సాంకేతిక, స్పష్టమైన సమస్యలకు టాప్ డౌన్ నాయకత్వం అవసరమేమో. అక్కడ వేగం ముఖ్యం. కాని కరువులాంటి సంక్లిష్టమైన, మానవ సంబంధమైన సమస్యలకు ప్రజల సహకారం అవసరమైన సమస్యలకు ఈ మంత్రిలాంటి బాటమప్ విధానమే సరైనది. సరిగ్గా చెప్పారు. ఇక ఈ కథలోని మూడో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే అహం. అవును, మిగతా మంత్రులు తమ ఆలోచనే గొప్పదని నిరూపించుకోవాలని చూశారు. వాళ్ల అహం వాళ్ల కళ్లకు గంతలు గట్టింది. వాళ్ళు ప్రజలను ఒక సమస్యగా చూశారు, పరిష్కారంలో భాగంగా చూడలేదు. కాని ఈ నిశ్శబ్ద మంత్రి తన అహాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. ఉత్తమమైన ఆలోచన ఎక్కడి నుండి వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆలోచన ఒక పేద రైతు నుండి వచ్చినా, ఒక వృద్ధురాల నుండి వచ్చినా సరే. అతనికి పరిష్కారం ముఖ్యం, ఆ ఘనత ఎవరికి దక్కుతుందనేది కాదు. అహం లేనిచోట జ్ఞానం వృద్ధి చెందుతుంది అన్నమాట. ఇది నాకు మా ఆఫీస్లో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేస్తుంది. చెప్పండి. మేమందరం ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఒక సమస్యతో నెలల తరబడి సతమతమవుతున్నాం. సీనియర్ మేనేజర్లందరూ పెద్ద పెద్ద పరిష్కారాలు చెబుతున్నారు. కాని చివరకు ఉమ్, ఎవరు పెద్దగా పట్టించుకోని ఒక ఇంటర్న్ మీటింగ్లో చాలా సంకోచిస్తూ చెప్పిన ఒక చిన్న ఆలోచనతో ఆ సమస్య పరిష్కారమైంది. ఆ రోజు అర్థమైంది, కొన్నిసార్లు గొప్ప ఆలోచనలు నిశ్శబ్దంగా ఉండే గొంతు నుండి వస్తాయని. వావ్, అది చాలా మంచి ఉదాహరణ. మన అహం వాటిని వినకుండా అడ్డుకుంటుంది. అవును. సరే, వీటన్నిటి అర్థమేమిటి? ఈ చిన్న కథ మనకు కొన్ని గొప్ప విషయాలు నేర్పుతోంది. నిజమైన బలం పెద్ద గొంతులో కాదు, ప్రశాంతమైన నిశ్శబ్దంలో దొరుకుతుందని చూపిస్తోంది. నిజమైన తెలివి మన మెదడులో కాదు, ఇతరులను శ్రద్ధగా వినడంలో దొరుకుతుందని చెబుతుంది. మరియు నిజమైన నాయకత్వం ఆధిపత్యంలో కాదు, సానుభూతిలో దొరుకుతుందని స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా. ఈ కథ మన దృక్కోణాన్ని మారుస్తుంది. నాయకత్వమంటే ఆధిపత్యం చెలాయించడం కాదు, సేవ చేయడం మరియు అర్థం చేసుకోవడమనే భావనను బలంగా నాటుతుంది. మన చర్చను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఒక చిన్న ఆలోచన. మనం రోజువారీ సంభాషణలలో, అది స్నేహితులతో అయినా, కుటుంబ సభ్యులతో అయినా, లేదా ఆఫీస్లో అయినా, హ్మ్. నిజంగా ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ఎంత తరచుగా వింటున్నాము?